సినిమా లైఫ్ స్టైల్ ముచ్చట్లు. ఇవాళ మన టాపిక్ గోల్డ్ కాయిన్స్ మనము హుండీ సేవింగ్, డిబ్బీ సేవింగు లేదంటే డిజిటల్ గోల్డ్‌లో కొనండి. ఇంకా గోల్డ్ కాయిన్స్ పోగేసుకొని ఒకసారిగా కొనండి, మిల్లీగ్రామ్స్‌లో కొనండి అని చెప్పాం కదా! కానీ ఇవాళ మన టాపిక్ ఈఎంఐ రూపంలో గోల్డ్ కాయిన్స్ కొనొచ్చా? ఈవెన్ ఆర్నమెంట్స్ కూడా ఈఎంఐ రూపంలో కొనుక్కోవచ్చా? అది ఎక్కడ అవైలబులు? ఆ ఈఎంఐస్ కూడా ఎన్ని మంత్స్‌కి ఈఎంఐస్ కట్టుకోవచ్చు? 3 నెలలకు కట్టుకోవచ్చా? 6 నెలలకు కట్టొచ్చా? 9 నెలల్లో కూడా ఈఎంఐస్ కట్టి గోల్డ్‌ని ఈఎంఐ రూపంలో గోల్డ్ కాయిన్స్‌ని ఎలా కొనొచ్చు? అందులో ఎలాంటి మెథడ్స్ ఉన్నాయి? ఎక్కడ ఇది అవైలబిలిటీ ఉంది? ఇది జెన్యూనా? రాంగా? ఫేకా? దాని డీటెయిల్స్ క్లియర్‌గా ఇవాళైతే వీడియో షేర్ చేస్తాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో, ఇక్కడ మెయిన్‌గా 2 మెథడ్స్‌లో మనం ఈఎంఐ మెథడ్‌లో గోల్డ్ అయితే కొనొచ్చు. అందులో ఫస్ట్ మెథడ్ గురించి చాలా ఈజీ. ప్రతి ఒక్కళ్ళు మన హుండీ సేవింగ్ అను, డిబ్బీ సేవింగ్ అను లేదా రోజుకు ఒక ₹100 పక్కనేసి పెట్టినా కూడా గోల్డ్ కాయిన్స్ 3 నెలలు తిరిగే లోపల 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ అయితే ఈజీగా కొనొచ్చండి. సో, దానికోసం మనం ఎలా ప్లాన్ చేసుకోవాలా? ఎక్కడ ఉంటుంది? ఎలా కొనుక్కోవాలనేది ఇవాళ నేను క్లియర్‌గా వివరించేస్తాను. ఇందులో మనము ఈజీగా మనకు అందుబాటులో ఉండే విధంగా మనమైతే గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవచ్చు. అది 3 నెలల్లో ఈఎంఐ మెథడ్ 1 గ్రామ్ కావచ్చు, 2 గ్రామ్ కావచ్చు, 5 గ్రామ్స్ కావచ్చు. ఇంకా మనం ఎంతన్నా 1 గ్రామ్ నుంచి ఎంతైనా గోల్డ్ కొనొచ్చు. అదీను ముత్తూట్ ఫైనాన్స్ యాక్చువల్‌గా ముత్తూట్ మనకి లోన్స్ ఇస్తుంటుంది. గోల్డ్ తాకట్టు పెట్టుకొని లోన్లు ఇస్తుంది. కానీ ఇక్కడ గోల్డ్ కాయిన్స్ సేల్స్ కూడా జరుగుతూ ఉంటుంది. ఈవెన్ ఆర్నమెంట్స్ కూడా సేల్స్ అయితే జరుగుతూ ఉంటుంది. నేనైతే క్లియర్‌గా కనుక్కున్నాను. నేను పర్చేస్ చేసేటప్పుడు ఈ వీడియో తీసుకొని మీతో షేర్ చేస్తాను. సో, ఇక్కడ ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు ఎంజీబీ గోల్డ్ అని, ట్రూ గోల్డ్ అని ఇట్లాంటివి మనకు ఆన్‌లైన్‌లో అయితే సేల్స్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ఆఫ్‌లైన్‌లో అయినా కూడా ఈ యొక్క ఈఎంఐ మెథడ్స్‌లో 3 మంత్స్, 6 మంత్స్, 9 మంత్స్ ఈఎంఐ మెథడ్స్‌లో మనం గోల్డ్ అయితే కొనొచ్చు. అది ఎలా? ఏంటి అంటే ఫస్ట్ మంతు 1500 నుంచి, 1600 నుంచి, 2000 నుంచి కూడా మనము ఇన్‌స్టాల్‌మెంట్స్ కట్టుకోవచ్చు. డిపెండింగ్ అపాన్ గోల్డ్ ప్రైస్ అనమాట. సో, ఈరోజు గోల్డ్ ప్రైస్ 7150 ఉందనుకోండి. ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌గా ఒక 2000 కట్టాం. వాళ్ళు రిసిప్ట్ ఇస్తారు. మనకి 1 గ్రామ్ గోల్డ్ కావాలా, 2 గ్రామ్స్ గోల్డ్ కావాలని లాక్ చేస్తారనమాట. 1 గ్రామ్ గోల్డ్ అనుకోండి 2000, 1500 నుంచి 2000 దాకా కట్టుకోవచ్చు అనమాట. సెకండ్ మంతు అలానే కడతాం. థర్డ్ మంత్‌కి వచ్చే లోపల మనము 2 మంత్స్ ఇన్‌స్టాల్‌మెంట్ కట్టంగా రిమైనింగ్ అమౌంట్ ఎంత గోల్డ్ ప్రైస్ ఉంటే అంత. ఈవెన్ దీనికి జీఎస్టీను నెక్స్ట్ డైయింగ్ ఛార్జెస్ లాంటివి పడ్డాయనుకోండి. దాన్ని కూడా కొంచెం రీజనబుల్‌గానే ఇస్తున్నారు అన్నారు. ఎగ్జాక్ట్‌గా ఫిగర్ అయితే నేను వెళ్ళి పర్చేజ్ చేసి మీకైతే షేర్ చేస్తాను. సో, వాళ్ళు రిమైనింగ్ అమౌంట్‌ని యాడ్ చేసుకొని థర్డ్ మంత్‌లో మిగిలిన అమౌంట్‌ని కట్టేసి తీసేసుకోవచ్చు అనమాట. మన లేడీస్ వచ్చి మామూలుగా ₹10 సేవింగ్ అని, ₹20 సేవింగ్ అని, ₹50 సేవింగ్ అని, ₹100 సేవింగ్ అని ఇలా సేవింగ్స్ చేస్తూ ఉంటాం కదా అమౌంటు. ఏ హుండీలోనో, డిబ్బీలోనో పెడతా ఉంటాము. సో, ఈ అమౌంటు మనం ఒక 3 మంత్స్‌కో, 6 మంత్స్‌కో లేదా 1 ఇయర్‌కో తీసి గోల్డ్ కాయిన్‌గా కొంటా ఉంటాము. సో, మనము 3 మంత్స్‌కి తీసాము అంటే ఒకేసారి మనము గోల్డ్ ఫిక్స్ అయి ఉండదు కదా! కాస్ట్ పెరిగి ఉంటుంది. సో, 6 మంత్స్‌కి తీసామంటే గోల్డ్ ప్రైస్ రోజు రోజుకి మారుతూ ఉంటుంది కదా! ఇంకా 12 మంత్స్ అయినా మారుతుంది. సో, మనమేదో సేవింగ్స్ అనేది చేస్తాను. ప్రతి నెల మనం చేసేటువంటి సేవింగ్ ఒక ఐడియా ఉంటుందన్నమాట. మనం ₹10 చేస్తున్నామా, 20 చేస్తున్నామా, 50 చేస్తున్నామా, ఎంత అమౌంట్ మనం దాసిపెడుతున్నాము. ఒక 1500, 2000, 3000 ఎంత అమౌంట్ దాసిపెడుతున్నామో మనకు ఒక ఐడియా ఉంటుంది. ఎలాంటి సేవింగ్స్ చేసినా ఒక ప్లాన్ ఉంటుంది. సో, వచ్చినటువంటి అమౌంట్‌ని ప్రతి నెల గోల్డ్‌కి ఇలా మనం పే చేసుకుంటా వెళ్ళాము అనుకోండి. గోల్డ్ కాయిన్ కోసమని ఒక 3 నెలలకు ఒక గోల్డ్ కాయిన్ కొని పక్కాగా పక్కన పెట్టుకోవచ్చు అనమాట. జస్ట్ మినిమమ్ 10, 20, ₹50 సేవింగ్స్ చేసేవాళ్ళైనా కూడా 3 నెలలకి ఒక గోల్డ్ కాయిన్ లెక్కన కొన్ని పక్కన పెట్టుకోవచ్చు. ఈ గోల్డ్ కాయిన్స్ కూడా 24K తీసుకోవచ్చు, 22K తీసుకోవచ్చు. సో, ఇక్కడొచ్చి ముత్తూట్లో వచ్చి యెల్లో గోల్డ్ అనేసి సేల్ చేస్తూ ఉంటారు. మామూలుగా ఆ యొక్క గోల్డ్ టైప్స్ కానీ, మోడల్స్ కానీ, నెక్స్ట్ ఇక్కడొచ్చే గాడ్స్ కానీ, ముత్తూట్ సింబల్ ఉండేటిది కానీ, స్టార్స్ ఉండేటివన్నీ, లక్ష్మీదేవి ఐడల్ కానీ, శ్రీకృష్ణ ఐడల్ కానీ అట్లా మనకి ఎలాంటి కాయిన్ కావాలని మనం ప్రిఫరబుల్‌గా చెప్పామంటే మన ఫస్ట్ మంత్ ఈఎంఐ కట్టిన రోజే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఐటెంని వాళ్ళు థర్డ్ మంత్ మనకిస్తారనమాట. సో, గోల్డ్ ప్రైస్ డిపెండింగ్ అపాన్ మనం ఈఎంఐస్ అనేటివి డివైడ్ అయి ఉంటాయి. లేదు స్టార్టింగ్ 1500 కట్టుకుంటా, నెక్స్ట్ మంత్ ఒక 2000 కడతా,
థర్డ్ మంత్ రిమైనింగ్ కడతానన్నా. సో మన సేవింగ్స్ని బట్టించి మనం ఇక్కడైతే పే చేసుకోవచ్చు అనమాట. మినిమము 1 గ్రామ్ నుంచి మాక్సిమం ఎన్ని గ్రామ్స్ అన్నా కొనుక్కోవచ్చా. సో మనము సంవత్సరము గోల్డ్ స్కీమ్స్ కట్టడం కానీ, ఫ్రెండ్స్ చిట్ కట్టుకుంటా ఉండడం కానీ, ఇట్లాంటి వాటి వల్ల మనకి గోల్డ్ ప్రైస్ మారిపోతూ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు కూడా అక్కడ కొనేదానికన్నా ఇలాంటి మెథడ్లో, ఈఎంఐ మెథడ్లో గోల్డ్ కొన్నారు అంటే 1 గ్రామ్ కొనేవాళ్ళు 5 గ్రాములు, లేదంటే 5 గ్రాములు కొనేవాళ్ళు 10 గ్రాములు, 10 గ్రాములు కొనేవాళ్ళు 50 గ్రాములు, 100 గ్రాములు ఈజీగా కొనుక్కోవచ్చు అనమాట. ఎందుకంటే ఒక డెడికేషన్ ఉంటుంది, మనకి సేవింగ్ ఐడియా ఉంటుంది. కొనేటువంటి సేవ్ చేసినటువంటి ప్రతి రూపాయిని గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటాం కాబట్టి 1 గ్రామ్ కొనేవాళ్ళు 10 గ్రాములు, 10 గ్రాములు కొనేవాళ్ళు 100 గ్రాములు కొనేదాన్ని కూడా 100% ఛాన్స్ ఉంది. సో 3 నెలలకు 1 గ్రామ్ లెక్కను కొంటా ఉన్నా కూడా మనకి సంవత్సరం తిరిగే కొంది అరసవర్ బంగారాన్ని అయితే ఇలా సింపుల్గా 1 గ్రామ్ కోసం 10-20 రూపాయలు సేవింగ్ చేసి కూడా కొనుక్కోవచ్చు అనమాట. సో ఇంక ఇక్కడ మనకి ఎలాంటి ఐటమ్స్ దొరుకుతాయి నేను ఆల్రెడీ చెప్పాను. ఏమేమన్నా సింబల్స్ ఉన్నాయా, బాక్సులు ఉన్నాయా, లక్ష్మీదేవి ఐడల్స్ ఉన్నాయా, కృష్ణుడు ఐడల్స్ ఉందా, నెక్స్ట్ ఆకు లెక్కన ముత్తూట్ సింబల్ కానీ, ట్రూ గోల్డ్ సింబల్ కానీ, ఇట్లాంటివి ఏది కావాలంటే మనం ముందుగానే లాకిన్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ముత్తూట్లోనే గోల్డ్ కాయిన్స్తో పాటుగా గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా సేల్ చేస్తారంట. దీని డీటెయిల్స్ అయితే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఇక్కడ మేకింగ్ ఎలా ఉంటుంది, విఏ ఎలా ఉంటుంది, జిఎస్టీ ఎలా ఉంటుంది, ఏమైనా చేంజ్ ఓవర్ ఉందా, డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయా, అటంతా డీటెయిల్స్ అయితే ఇంకొక వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇంకా ఇక్కడ ఉండేటువంటి స్కీమ్స్ అయితే ఈఎంఐ మెథడ్ 3 మంత్స్ ఉంది, 6 మంత్స్ ఉంది, ఈవెన్ 9 మంత్స్ కూడా పెట్టుకోవచ్చు. కానీ అన్నిటికన్నా ది బెస్ట్ మెథడ్ వచ్చి 3 మంత్స్ అంటాను. సో ఎందుకంటే 3 మంత్స్ అంటే పెద్ద ఎక్కువ గోల్డ్ ప్రైస్ వేరియేషన్ అయితే ఉండదు. సో మనకి పెద్ద ఎక్కువ వేరియేషన్ లేకుండా 1 గ్రామ్ గోల్డ్ అయితే కొనేసుకోవచ్చు. మినిమం 1 గ్రామ్ నుంచి మ్యాక్సిమం ఎంతనో కొనేసుకోవచ్చు కాబట్టి సో ఇది బెస్ట్ ఆప్షన్ కింద నేను అంటాను. ఈజీగా ప్రతి ఒక్కళ్ళు కొనుక్కోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ మెథడ్ ఇంకొకటి ఉంది. అదేమంటే మనము స్టార్టింగ్ మన దగ్గర ఒక 40% అమౌంట్ ఉంది, మనకు ఒక కాయిన్ నచ్చింది, లేదంటే ఒక ఆర్నమెంటే నచ్చింది, దానికి 40% అడ్వాన్స్ పేమెంట్ కట్టేసి 10 to 15 days అట్లీస్ట్ 1 మంత్ లోపల రిమైనింగ్ 60% కట్టి మనమైతే ఐటెం తీసుకోవచ్చు అనమాట. సో మన దగ్గర అమౌంట్ వస్తుంది, ఇన్ కేస్ మంత్ ఎండింగ్ అంతా వస్తుంది, ఇప్పుడు డిజైన్ చూసాం మనకు నచ్చింది అంటే మనం ఫ్లాట్ బుక్ చేసుకున్నట్టుగా ఆ యొక్క ఆర్నమెంట్ను కాయిన్ని బుక్ చేసుకోవడం అనమాట. మనం ఆ యొక్క కాయిన్ని లాక్ చేసి పెట్టుకోవడం, ఆ రోజు ప్రైస్కి దాన్ని లాక్ చేసి పెట్టుకోవడం. సో మనం ఏ ప్రైస్ అయితే మనం లాక్ చేసుకుంటామో ఆ ప్రైస్కే రిమైనింగ్ బ్యాలెన్స్ని 10 రోజులు, 15 రోజులు, 20 రోజుల లోపల కట్టేసి ఆ యొక్క కాయిన్ని మనం పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇట్లాంటిది ఏదంటే మనం పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, డిజైన్స్ కావాలా, మోడల్స్ కావాలా, ఇన్వెస్ట్మెంట్ పర్పస్, ఇట్లాంటి వాళ్ళకి రొటేషన్ జరిగే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అయితే సెకండ్ మెథడ్ అనమాట. మనలాగా మిడిల్ క్లాస్ లేడీసు ఇంట్లో రూపాయి పోగేసుకోను 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు ఎంత మిగిలితే అంత మనం సేవింగ్స్ పెట్టుకుంటా ఈ హుండీలోనూ, డిబ్బీలోనూ, ఇంట్లోనూ, చీరల సందులోనూ, పోపుల డబ్బాలను వేసి పెట్టుకుంటా ఉండేటువంటి డబ్బుని బంగారంగా మార్చుకోవాలంటే ది బెస్ట్ మెథడ్ వచ్చి 3 మంత్స్ ఈఎంఐ మెథడ్. ఈజియెస్ట్ మెథడ్, తక్కువ నష్టంతో, అంటే గోల్డ్ ప్రైస్ పెద్ద వేరియేషన్ లేకుండా గోల్డ్ అయితే కొంటూ ఉండొచ్చు. ఇంకోటి వచ్చి 3 నెలలకు ఒక గోల్డ్ కాయిన్ కొన్నాము అంటే మనకి ఇంకొంచెం హుషారు వచ్చి ఇప్పుడు 1 గ్రాము కట్టింది నెక్స్ట్ 2 గ్రామ్స్ కడతాం అనమాట. 2000 కాస్త 4000 అటు పే చేస్తాం, లేదా 5000 అటు పే చేస్తూ ఉంటాం, లేదా 7500, 7150, 1 గ్రామ్ 1 గ్రాము 2 నెలలు కట్టి 3వ నెలలో రిమైనింగ్ కట్టి 4 గ్రాముల కాయిన్ కానీ, 5 గ్రాముల కాయిన్ కానీ, 6 గ్రాముల కాయిన్ కానీ ఇట్లా మనము పెంచుకుంటా మన యొక్క సేవింగ్స్, అంటే మన గోల్డ్ కనిపించే కొంది మనకి ఇంకొంచెము ఇంట్రెస్ట్ వస్తుంది, ఉత్సాహం వస్తుంది. ఇట్లా కొనైతే మనము కాయిన్స్ కావచ్చు, కడ్డీలు కావచ్చు, ఇట్లాంటి రూపులు కావచ్చు, లేదంటే ఈ సింబల్స్ ఉండేటువంటి డాలర్స్ కావచ్చు, ఈవెన్ ఆర్నమెంట్స్ అయినా కానీ ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చండి. సో మనము గోల్డ్ స్కీమ్స్ కన్నా కూడా ఈ ఈఎంఐ మెథడ్లో గోల్డ్ కొనడం వల్ల చాలా తొందరగా ఎక్కువ బంగారాన్ని అయితే మనం కొన్ని వాళ్ళం అవుతాము. సో ఇది ది బెస్ట్ మెథడ్ అంటాను. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే మనం ఆన్లైన్లో కానీ ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మనం ఆన్లైన్లో కూడా ఈ యొక్క ముత్తూట్ గోల్డ్ కాయిన్స్ అయితే కొనుక్కోవచ్చు. ఒకసారి మీకు నచ్చితే ఒకసారి చెక్ చేసుకొని మన ప్రతి ఊర్లోని ఈ యొక్క అవుట్లెట్స్ అయితే ఉంటాయన్నమాట ముత్తూట్ వాళ్ళవి. డైరెక్ట్గా వెళ్ళి షోరూమ్కి వెళ్ళి డీటెయిల్స్ అంతా కనుక్కొని నచ్చితే మాత్రం ఇన్వెస్ట్ చేయడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే మనము గోల్డ్ కాయిన్స్ కొని పెట్టుకున్నాము అంటే పెద్ద ఆర్నమెంట్ చేయించుకునేటప్పుడు, కొనుక్కునేటప్పుడు మనకి ఈజీగా బంగారం ధరల వేరియేషన్ ఉన్నా కూడా చాలా ఈజీగా బంగారం కొనుక్కోవచ్చు. కాబట్టి సో నేను ప్లాన్ చేసుకుంటా మీతో షేర్ చేద్దాము అనేసి ఉద్దేశంతో షేర్ చేస్తున్నానండి. ఇంకా డెప్త్గా ఆర్నమెంట్స్ ఎలా ఉంటాయి ఏమన్నది ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా. ఓకే అండి, బాయ్, సీ యూ, నమస్తే.